పాలమూరు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీకి యువత నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొట్టగడ్డ నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ క్లాక్ టవర్లోనే నిరుద్యోగ నిరసన సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రశ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అరాచకాన్ని ఎండగట్టారు. సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, ఓట్ల కోసం ఇప్పుడు కేసీఆర్ కు అంబేద్కర్ గుర్తుకొచ్చారని విమర్శించారు రేవంత్ రెడ్డి. పంజాగుట్లో వీహెచ్ అంబేద్కర్ విగ్రహం పెడితే విగ్రహాన్ని తొలగించి ఆయనను అరెస్ట్ చేశారని, అలాంటి కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదన్నారు. నిజంగా అంబేద్కర్ పై గౌరవం ఉంటే మంత్రివర్గంలో కేసీఆర్ కుటుంబీకులకు నలుగురిని నియమించినట్టే దళితులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం తెలంగాణ సాధించామని కేసీఆర్ చెప్పారన్నారు. అదే రాజ్యాంగం ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్నాసి, నీకు అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత లేదు, అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టినా అని అంటున్నావు. నేను అడుగుతున్నా, నిజంగానే నీ మనసులో అంబేద్కర్ భావజాలం ఉన్నా, నిజంగానే నువ్వు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను అమలు చేసే ఆలోచన ఉంటే మంత్రివర్గంలో నీ కులపోళ్ళు నలుగురు ఉన్నారు, మరి మాల మాదిగలు ఎంతమంది ఉన్నారని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ మంత్రివర్గంలో మాదిగ బిడ్డలకు స్థానం లేదు. నీ చర్మం వచ్చి తప్పులు కుట్టుకున్న తప్పు లేదు, మాదిగలకు స్థానం లేని ఈ మంత్రివర్గం నువ్వు పెట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పేరుతో వాళ్ళు శాంతిస్తారని నువ్వు అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నా. ఆయన గొప్పగా చెప్పిండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని. సంతోషమే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో తెలంగాణ వచ్చింది. అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో నువ్వు ముఖ్యమంత్రి అయినవు, నీ కొడుకు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలకు చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పేరిట కరీంనగర్, పాలమూరు ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. పాలమూరు నిర్వాసితులకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే పాలమూరును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. పాలమూరు జిల్లా పాలకుల నిర్లక్ష్యానికి లోనైందన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి ఉద్యమం చేశామని గుర్తు చేశారు. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశయాలు ఒక్కటి నెరవేరలేదని ఫైర్ అయ్యారు. మట్టి పని, ముంబాయి బొగ్గు బావులు, దుబాయ్లకు ఎక్కడైనా కష్టజీవి ఉన్నాడంటే, పలుగు పార చేత పట్టేటోడు ఉన్నాడంటే అక్కడ పాలమూరు బిడ్డ ఉన్నట్టే. పాలమూరు బిడ్డలు కడితేనే నాగార్జున సాగర్ డ్యాము పూర్తయింది. శ్రీశైలం ప్రాజెక్టును కట్టిన దాంట్లో మన శ్రమ ఉన్నది, మన కష్టం ఉన్నది. మరి అట్లాంటి పాలమూరు జిల్లా, కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగించిండని అక్కడి నుండి పారిపోయి పాలమూరు ప్రజల దగ్గరకు వచ్చి మన కడుపులో తలకాయ పెట్టి మన కాళ్ళు మొక్కి, నీ పాంచను బిడ్డ పాలమూరు బిడ్డలు నన్ను ఆదుకోవాలంటే 2009లో ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మనం గెలిపించినాం. కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చి అక్కడి ప్రజలకు ఆయన అసలు రంగు తెలిసి సీఎం కేసీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వాలని లేదని, ఓట్ల కోసం ప్రజలను వాడుకోవటమే కేసీఆర్ ఆలోచనని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్ అన్నారు. ఎన్నో ఆశలతో కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల త్యాగాలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారని, కానీ కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతుందని సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని అన్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మరి నువ్వు ఎందుకు భర్తీ చేస్తలేవంటే, ఆఖరి సంవత్సరం ఇక 3-4 నెలలు అయితే ఎలక్షన్, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిండు. అందులో కూడా కాపీలు కొట్టడం, క్వశ్చన్ పేపర్ ఎత్తుకపోవడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆయన ఉద్దేశం నిజంగా ఇవ్వాలని లేదు, ఉద్యోగాలు ఈ పేద ప్రజలను వాడుకోవాలని చూస్తున్నాడు. ఏ విధంగానన్నా ఈ తెలంగాణ నేనే తెచ్చినా అని చెప్తున్నాడు. నిజంగానే చెప్పండి, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మా దగ్గర నాంపల్లి దర్గా ఉన్నది, కుటుంబ సభ్యులు, మన్మడు మన్మరాళ్ళు అందరూ కూడా మా రేవంత్ రెడ్డి అంటూ నాంపల్లి దగ్గర ఎందుకు పోతావన్నా, జహాంగీర్పీర దర్గా అక్కడికి పోయి ఏం చేయవలసి వస్తుండే, ఇవ్వకపోతే అల్లాకే నాంపే దేదే బాబా, దేదే బాబా. అలాంటి పరిస్థితుల్లో ఈనానికి కూడా ఆయనలో మార్పు కనిపిస్తలేదు.
అంబేద్కర్ పేరు పెట్టిండు, 125 అడుగులు పెట్టిండు. అదే విధంగా ఒక ఆచారం ఉన్నది. ఇంత పెద్ద నువ్వు అంబేద్కర్ పేరు పెట్టినావు, ఆఫీసు పెట్టినావు, సెక్రటరీ పెట్టినావు, కానీ మర్యాద లేదా? మా అందరిని విలువాలి కదా, మేము మనుషులం కాదా? మేము అపోజిషన్ ఉన్న వాళ్ళకు కూడా మేము రెస్పెక్ట్ ఇచ్చేది, అపోజిషన్ ఉంటే పిలిచేది. ఈయనకు అపోజిషన్ లెక్క లేదు. కానీ ఇవాళ ఒక మాట మంచిగా చెప్పిండు, నేను పేపర్లో చదివిన, ఎవడైతే అవినీతి చేస్తుంటే